ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న చంద్రశేఖర్ గారికి, వారి దంపతులకు, వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయ్యా, మీరు అన్నారు రైతుకి మార్కెట్ అయ్యే విధానం దొరకట్లేదని. నిజమే అది. అయితే రైతు ఎప్పటికీ మార్కెట్ చేయలేడు, అది కూడా నిజమే. వారికి పనులు అలా ఉంటాయి, వారి అమాయకత్వం అలా ఉంటుంది. వారు మార్కెట్కి వచ్చి చేయడం అనేది చాలా కష్టమైన పని. ప్రభుత్వం రకరకాల పద్ధతుల్లో వాళ్ళకి ప్రోత్సాహాలు ఇస్తూ ఉంటుంది. కొన్ని ఎన్జిఓస్ వాటి కోసం పనిచేస్తాయి, ఇవి కూడా కరెక్టే. కానీ మన భారతదేశం యొక్క స్వరూపాన్ని మనం అర్థం చేసుకుంటే మన భారతదేశం కొన్ని లక్షల కుటీర పరిశ్రమల సమూహం. అయితే ఈ టెక్నాలజీ వస్తుంది, సైన్స్ ద్వారా టెక్నాలజీ ఖచ్చితంగా. దాని ద్వారా పెద్ద పెద్ద పరిశ్రమల ఎంకరేజ్మెంట్లోనే మనం పోయి కొన్ని కుటీర పరిశ్రమల ద్వారా వచ్చే ఉత్పత్తుల్ని కోల్పోయాం. అలాగే కుటీర పరిశ్రమ ఏంటంటే చాలా ఉంటాయి కదా, ప్రతి గ్రామంలోనూ ఉంటాయి కదా. అక్కడే ఆ స్థానికంగా ఉన్న ఉత్పత్తులు ఆ కుటీర పరిశ్రమ వాళ్ళు కొనగలిగేవారు. దాని ద్వారా వాళ్ళకి మార్కెట్ అయిపోయేది. ఇప్పుడు అది రివర్స్ అయ్యింది. కాబట్టి రైతులకి కూడా ఇటువంటి ఇబ్బంది ఒకటి ఆర్థిక పరంగా వచ్చింది. సో దీని గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. ముఖ్యంగా మనం ఇక్కడ నూనె పరిశ్రమ దగ్గర ఉన్నాం కాబట్టి నూనె గురించి మనం కాసేపు మాట్లాడుకుందాం. ఆ నూనె ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది, ఎటువంటి తినాలి, వీటి గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. మనం ఏ నూనె వాడుతున్నాం? చాలామంది నూనెలు వాడతారు కదా, ఏ నూనె వాడుతున్నాం అనేది ఒకసారి అందరూ తెలుసుకుందాం. ఏ నూనె వాడుతున్నారో చెప్తారా మీ ఇళ్లలో? వంట నూనెలు. అయ్యా, మీరేం వంట నూనె వాడుతున్నారు? గానుగ నూనె. అంటే అది వేరుశనగ నూనె, లేకపోతే వేరుశనగ నూనె వాడుతున్నారు, మంచిది. ఇంకెవరైనా ఏదైనా నూనెలు వాడుతున్నారా? గానుగ నూనె కదా. అదే గానుగలో మళ్ళీ ఏ నూనె వాడుతున్నారు? వేరుశనగ. అలాగే నువ్వుల నూనె వాడుతున్నారు. ఓకే, అట్లా కదా. సో మనకి చూస్తే మన స్థానికంగా పండే నూనె గింజలు ఉన్నాయి. నూనె గింజలు చెప్తారా మన దగ్గర ఏమేమి పడుతున్నాయో? నూనె గింజలు కనీసం ఇప్పుడు లేకపోయినా ఒక 10 ఏళ్ల క్రితం ఏమేమి నూనె గింజలు ఉన్నాయి మన దగ్గర? నువ్వులు ఉన్నాయి, వేరుశనగ ఉన్నాయి, ఇంకా ఆవాలు ఉన్నాయి, సన్ఫ్లవర్ ఉన్నది, కుసుమ చాలా బాధాకరం. గత 5 ఏళ్లలో కనుమరుగైపోయింది కదా. వ్యవసాయంలో కూలీల కొరత కావచ్చు, పొద్దున్నే లేచి అని మన దగ్గర పండే కానీ ఇప్పుడు చేసేవాళ్ళు తగ్గిపోయారు. కదా. మన స్థానికంగా పండిన నూనె గింజలతో మనం స్థానికంగా ఉన్న కుటీర పరిశ్రమ ద్వారానో ఎద్దుల ద్వారానో మనం తీసుకోగలం నూనె కదా. తీయగలరా? పామాయిల్ నూనె కదా. పామాయిల్ నూనె మనం తీయగలం ఆ కుటీర పరిశ్రమ ద్వారా? తీయలేం కదా. కానీ పంటలు అయితే వేస్తున్నాం కదా. ఎలా వేయగలుగుతున్నాం? ప్రభుత్వం బైబ్యాక్ ఆఫర్ ఇచ్చింది కాబట్టి వేస్తున్నాం కదా. కానీ ఆ నూనెనైతే మనం తీయలేం కుటీర పరిశ్రమ ద్వారా. ఆ విధానాలు మనకు లేవు. మలేషియాలో కొందరి దగ్గర ఉన్నాయి, అయితే ఆ విధానాలు మన దగ్గర లేవు. మనకు తరతరాలుగా ఉన్న అలవాటు స్థానికంగా ఉన్న కుటీర పరిశ్రమలు, మన ఎద్దుగాన కావచ్చు, ఇంకా ఎక్స్పెల్లర్ కొందరు ఈ మధ్య పెట్టుకున్నారు. ఏదైనా కానీ ఇవన్నీ కుటీర పరిశ్రమలే. ఇలా తీసే అవకాశం ఉన్నది. ఇవే మన రైతుకి ఎప్పటికీ ఆదాయాన్ని, భద్రతను ఇస్తాయన్నమాట. ఇప్పుడు మరి ప్రభుత్వం ఏమో ఈ నూనె గింజలకి సపోర్ట్ ఇచ్చే పరిస్థితి లేదు. విచిత్రంగా హార్టికల్చర్లో దేనికి బైబ్యాక్ ఆఫర్ లేదు, కానీ పామాయిల్కి మటుకు ఉంది. అది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఓకే, వాళ్ళకి రకరకాల రీజన్స్ ఉంటాయి, కాదనం. అయితే ఇప్పుడు మన వంతుగా మనం ఏం చేయాలి? ఒక కన్జ్యూమర్గా మాట్లాడదాం, ఒక రైతుగా మాట్లాడుకుందాం, అంతే కదా. మనందరం అదే కదా. ఏదో రైతులన్నా ఉన్నాం, లేకపోతే కన్జ్యూమర్స్నో, లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నాం. మన పరిధిలో మనం ఏం చేయగలగాలి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. ఇప్పుడు చాలా సందర్భాల్లో మనకి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు నూనె తగ్గించండి అని డాక్టర్ గారు చెప్తారు కదా. నూనె తగ్గించండి, లేదా దాన్ని ఫ్యాట్ అనే పదం వాడతారు. కానీ ఫ్యాట్ ఏంటి, నూనె ఏంటి అనేది కూడా మనం ఒకసారి తెలుసుకోవాలి. ఏది ఫ్యాటు, ఏది నూనె? అంటే ఇప్పుడు 30 డిగ్రీల సెంటిగ్రేడ్ టెంపరేచర్ అంటే రూమ్ టెంపరేచర్ అంటాం కదా. ఆ టెంపరేచర్లో ద్రవ రూపంలో ఉన్నదాన్ని మనం నూనె అనుకుంటాం. ఆ టెంపరేచర్లో గడ్డగట్టిన దాన్ని మనం ఫ్యాట్ అనుకోవచ్చు సింపుల్గా చూస్తే. సో ఈ ఫ్యాట్ లక్షణం దేనికి ఉన్నది?
ఈ ఫ్యాట్ లక్షణం ఆవు నెయ్యికి ఉన్నది, కొబ్బరి నూనెకి ఉన్నది, ఇంకా పామాయిల్కి కూడా ఉన్నది. పామాయిల్ అలా చూస్తే మంచిదే, కానీ పామాయిల్లో వేరేది కలుపుతారు కాబట్టి అందుకు భయపడతాం, పామాయిల్ వాడొద్దు. సరే, ఇలా నూనెలు ఉన్నాయి కదా. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు నూనె తగ్గించమని కదా. నిజానికి ఆ నూనె వేరు, మన శరీరంలో పెరిగిన ఫ్యాట్ అంటాం కదా, రెండు వేరు వేరు కదా. మనము ఏదైతే ఆహారం తీసుకున్నామో ఆ ఆహారం అరిగించుకోలేకపోతే లేదా ఎక్కువ తీసుకుని ఉంటే కార్బోహైడ్రేట్స్, ఎక్కువ ఉన్న కార్బోహైడ్రేట్స్ని శరీరము ఫ్యాట్గా కన్వర్ట్ చేసుకొని, మగవాళ్ళకైతే పొట్ట దగ్గర, ఆడవాళ్ళకి పొట్ట దగ్గర, పిరుదుల్లో కూడా ఈ ఫ్యాట్ నిలవ ఉంటుంది. ఇది రిజర్వ్ ఫుడ్, ఇది అవసరం కూడా. ఇది మితిమీరి వెళ్ళినప్పుడు సమస్యలు వస్తాయి. కానీ ఆహారము కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండడం వల్ల మన ఆహారంలో ఈ నూనె అనే దాన్ని అపోహపడుతున్నాము. నిజానికి మనం ప్రతి ఒక్కళ్ళము 20 గ్రాములు పచ్చి నూనె తీసుకోవాలి. మనం నూనె వాడుతున్నాం, కానీ ఎలా వాడుతున్నాం? వంటల్లో రుచి పెంచడానికి వాడుతున్నాం, ఫ్రై చేసుకోవడానికో కూర వండుకోవడానికో వాడుతున్నాం. మళ్ళీ ఒకసారి వేడైపోయిన తర్వాత దాని లక్షణం వేరు. ప్రతి నూనెలో సహజంగా విటమిన్ ఈ, టోకోఫెరాల్ అంటాం, విటమిన్ ఈ సహజంగా ఉంటుంది, ప్రతి నూనెలో ఉంటుంది. ఈ టోకోఫెరాల్ అయితే విటమిన్ ఈ యొక్క గుణం ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్ అంటాం కదా. యాంటీ ఆక్సిడెంట్ అంటే ఏం చేస్తుంది? క్యాన్సర్ కణాలని రాకుండా ఆపుతుంది, నిరోధిస్తుంది అనమాట సహజంగానే. మరి వేడి చేసినప్పుడు అయిపోతాయి కదా. మరి కూల్ అంటే వేడి చేయని నూనెను మనం ఎలా తీసుకుంటున్నాం, మనం ఎక్కడైనా తీసుకుంటున్నాం అనేది ఒకసారి గమనించుకోవాలి. మన ఏ రూపంలో తీసుకుంటున్నాం? మన సొసైటీలో వేడి చేయని నూనె తీసుకునే అలవాటు మన వంటల్లో ఉన్నది. మనం అది తీసుకుంటున్నామో లేదో ఒకసారి గమనించుకోవాలి. మారిన అలవాట్లలో మన తాతలు తండ్రుల వరకు చేశారు. ఇప్పటి పిల్లల్లో నూనెని తీసుకోవడం తగ్గిపోయింది కదా. ఏ రూపంలో తీసుకోవాలి అనేది మనం ఒకసారి ప్రశ్నించుకుందాం. మనం నూనెని పచ్చిగా, ఇప్పుడు ఫారిన్లో సలాడ్స్ మీద నూనె వేసుకు తింటారు కదా, వాళ్ళు ఆలివ్ ఆయిల్ వాడతారు కదా. అదే ఆలివ్ ఆయిల్ మనం ఇక్కడ తెచ్చుకొని వంటల్లో వాడుకుంటున్నాం గొప్పదనుకొని కదా. అయితే మన వాళ్ళు ఎలా తిన్నారు ఆ పచ్చి నూనె అనేది ఒకసారి మనం ఆలోచించాలి. మనం కూడా అలా చేయడానికి ప్రయత్నం చేయాలి. మరి ఎవరన్నా చెప్తారా ఎలా చేస్తున్నామో? మన పూర్వీకులు ఎలా చేశారో? మనం రోటి పచ్చడి చేసుకుంటున్నామా? రోటి పచ్చడి చేసుకుంటున్నాం కదా. ఆ పచ్చడిలో చక్కగా నూనె వేసుకొని తినాలి. మనం 2 స్పూన్లు నూనె వేసుకుని తినాలి. వారంలో కనీసం 3 సార్లు రోటి పచ్చడి చేసుకొని నూనె, పచ్చి నూనె, వేడి చేయని నూనె ఖచ్చితంగా వేసుకొని తినాలి. ముఖ్యంగా నువ్వుల నూనెని అలా వేసుకొని తినాలి. నువ్వుల నూనె ఆవు నెయ్యి సమానమైంది, కానీ ఆవు నెయ్యి అందరూ కొనలేకపోవచ్చు. నువ్వుల నూనె అందరికీ దొరుకుతుంది. నువ్వులను ఏమన్నావు? నారాయణ స్వరూపం అనుకున్నాం మనం. నల్ల నువ్వులు ఇచ్చుకుంటాం కదా, చాలామంది భయపడతారు శని వస్తుందని. శని ఊరికే రాదు, ఊరికే పోదు, ఊరికే మంత్రంతో అలా పోదు. దానికి భయపడొద్దు. చక్కగా నల్ల నువ్వుల్ని కొనుక్కొని తినాలి మనం కదా. సో నల్ల నువ్వుల నూనెని ఖచ్చితంగా రోటి పచ్చడిలో వేసుకొని తినాలి వారంలో 3 సార్లు. పూర్వం అమ్మాయి పెద్ద మనిషి అయితే నువ్వుల నూనె తాగిచ్చేవాళ్ళు, మీకు చాలామంది గుర్తుంటుంది కదా. అది ఒక్కసారి మాత్రమే కాదు, బహిష్ట అవడానికి ముందు కూడా ఏమైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా తాగిపించవచ్చు. కాకపోతే అంత క్వాంటిటీ కాకపోయినా తక్కువ క్వాంటిటీ ఖచ్చితంగా తాగిపించాలి. అదే ఖచ్చితంగా వేడి చేయండి కదా. అయితే ఇలాగే కొన్ని కూరల్ని మనం ఆవపెట్టిన కూరలు అని ఉంటాయి మనకి. ఆవపెట్టిన కూరలు మనం ఎంతవరకు తింటున్నాం? కనీసం నెలకి 3-4 సార్లన్నా ఆవపెట్టిన కూరలు తినాలి. మరి మనం ఆవాలైతే వాడుతున్నాం, కానీ ఆవాలు మళ్ళీ రుచి కోసం వాడుతున్నాం. ఏం చేస్తున్నాం? తాలింపులు వేస్తున్నాం, చిటపట్లాడుతుంది కదా. వాసన వస్తుందో రుచి వస్తుందో కానీ బాగానే ఉంటుంది. కానీ అందులో ఉన్నాయన్నీ పాపప్ అయిపోయినాయి. ఉన్న యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీ ఆవాల గింజల్లో బాగా ఉంది, అది పాపప్ అయిపోయింది, అందులో ఏమీ మిగలలేదు. మరి ఆవాల గుణం, ఆవాల్లో ఉన్న యాంటీ క్యాన్సర్ గుణం మనకి ఎలా రావాలి? అందుకే కొన్ని కూరల్ని మనం ఆవపెట్టిన కూరలని ఉన్నాయి, ఆవపెట్టిన కూరలు మనం తినాలి. బీరకాయ కూర కావచ్చు, గోరుచిక్కుడు కావచ్చు, ఈ కూరలు ఇగురు కూరలు అంటావా? ఇగురు కూరలు అంటాం కదా. కూర వండిన తర్వాత స్టవ్ కట్టేసిన తర్వాత కూర కొంచెం చల్లారుతుంది కదా, చల్లారినప్పుడు ఆవు పిండి దాంట్లో వేస్తాం. వేడి మీద వేస్తే చేదు వస్తుందని. సో అట్లా ఆ వేడి చేయకుండా అందులో ఉన్న నూనె, తగుమాత్రం నూనె మనకి క్యాన్సర్ నాపే లక్షణాలు కలిగి ఉంది. అరటి పువ్వు కూర ముఖ్యంగా ఆడవాళ్ళు కనీసం నెలకి ఒక్కసారి
అరటి పువ్వు కూర ఖచ్చితంగా తినాలి. పెసరపప్పుతో వండుకొని దానికి ఆవపెట్టి కూడా వండుకోవచ్చు. బహిష్టు సమయంలో ఎటువంటి సమస్యలు ఉన్నా అవి తగ్గిపోతాయి, రాకుండా ఉంటాయి. పీసీఓడి సమస్యలు రాకుండా ఉంటాయి. కాబట్టి అరటి పువ్వుని నెలకు ఒకసారి ఖచ్చితంగా ఆవపెట్టుకొని వండుకొని తినాలి. అంటే నూనెల్ని మనం ఈ విధంగా కూడా తీసుకోవడానికి అవగాహన కలిగి ఉండాలి. మనం అనుకుంటాం నోటితో తీసుకున్నదే శరీరానికి పడుతుందని కదా. నోటితో తీసుకుని పడుతుంది ఖచ్చితంగా, కానీ మన చర్మం కూడా నూనెని తీసుకునే గుణం కలిగి ఉంది. శరీరానికి ఎక్కడ కావాలో అక్కడ అందిస్తుంది. సో మనకి మన పూర్వీకులు ఆచరించిన పద్ధతులు గమనిస్తే అభ్యంగన స్నానము కదా, శరీరం అంతా నూనెతో తడుపుకోవడం. శరీరాన్ని మనం నూనెతో తడుపుకోవాలి. ఎప్పుడు వారానికి ఒకసారి ఖచ్చితంగా శరీరం అంతా నూనెతో తడుపుకోవాలి. ఎందుకు? వాత లక్షణం అంటాం కదా. ఈ వాత లక్షణం అనేది ఉపశమనం కలగడానికి. వాతం వల్ల ఏమొస్తుంది? వాత లక్షణాలు చాలామంది అనుభవిస్తున్నాం. ఇక్కడ మోకాళ్ళ నొప్పులు కావచ్చు, బీపీ కావచ్చు, హెడేక్లు వస్తాయి కొందరికి, అవి కావచ్చు, రక్తపోటు, చుండ్రు, ఇవన్నీ వాతం యొక్క లక్షణాలు. మరి దీని ఉపశమనం చాలా సులువుగా ఉంది మన పద్ధతుల్లో. వాతం ఉపశమనించుకోవడానికి, ఈ వాతం తగ్గించుకోవడానికి నువ్వుల నూనెని మనం అభ్యంగన స్నానం చేసినప్పుడు, అంటే ప్రతి శనివారం మనం తలస్నానం చేస్తాం కదా. ఆడవాళ్ళు శుక్రవారం, మగవాళ్ళు శనివారం తలస్నానాలు చేస్తారు కదా. ఆ రోజు ఒక గంట ముందే నిద్ర లేగాలి. రోజు గంట ముందే నిద్ర చేసి శరీరం అంతా నువ్వుల నూనె పట్టించుకోవాలి. అది సూర్యోదయం చేస్తే ఇంకా మంచిది. అలా పట్టించుకొని సూర్యోదయం అవుతున్నప్పుడు ఆ ఎండకు కనుక మనం ఒక అరగంట ఎక్స్పోజ్ అయితే చక్కగా డి విటమిన్ కూడా వస్తుంది. ఆ నూనె రాసుకున్నప్పుడు వచ్చే డి విటమిన్ తీరు వేరుగా ఉంటుంది. ఖచ్చితంగా అది తీసుకోవాలి. ఎవరికైనా డి విటమిన్ డెఫిషియన్సీ ఉన్నా వరుసగా 3 రోజులు ఇలా చేసి తదుపరి వారానికి 2 సార్లు చేసినా సరే త్వరలోనే డి విటమిన్ డెఫిషియన్సీ తగ్గిపోతుంది. కాబట్టి ఈ నువ్వుల నూనెని కూడా అభ్యంగన స్నానం చేసి శరీరానికి తగు మోతాదులో ఖచ్చితంగా పట్టించుకోవచ్చు. ఇంకా శరీరానికి కావాల్సినటువంటి ఫ్యాట్స్, ఇప్పుడు వెన్న చిలుకుతాం ఇంట్లో. వెన్న చిలికితే ఒక అదృష్టం ఏంటంటే, ఇంట్లో గనక మనం పెరుగుని చిలికి వెన్న తీస్తూ ఉంటే, వెన్నను తీసిన తర్వాత కూడా ఆ పాత్రకి ఉన్నటువంటి ఆ తగు మాత్రం కొంచెం వెన్నను కూడా ఆడవాళ్ళు తన ముఖానికి రాసుకుంటే పర్ఫెక్ట్ ఏ విటమిన్ ఏమైనా ఉందంటే వెన్నలో ఉంటుంది. ఏ విటమిన్ పర్ఫెక్ట్గా వెన్నలో ఉంటుంది. అది కూడా సూర్యోదయానికి ముందు చిలికితే పెరుగుని, అందులో ఉండే ఏ విటమిన్ చాలా బాగుంటుంది. స్కిన్ ఆరోగ్యానికి చాలా అవసరము. చాలా సులువుగా మనం ఎప్పుడైతే పెరుగు చిలుకుతామో, వెన్న తీసేస్తామో, ఆ పాత్రకు అంటుకున్న ఆ కొంచెం ఆ బఠానీ గింజంత వెన్న చాలు మొహానికి. అలా సౌందర్యం చాలా బాగుంటుంది. ఎవరికైనా సౌందర్యం కాపాడుకోవాలంటే, యాంటీ ఏజింగ్గా చూసుకోవాలన్నా విటమిన్ ఏ, విటమిన్ ఈ 2 ఉంటాయి. ఇది వెన్నలో ఉంది. ఆ వెన్న కూడా ఈ విధంగా తీసుకోవచ్చు. అలాగే పెరుగుని చిలికిన మజ్జిగ ఉంటుంది కదా, ఆ మజ్జిగలో కూడా సరిపడినంత విటమిన్ ఏ దొరుకుతుంది మనకి. ఇది జస్ట్ పెరుగుని గ్లాసులో చిలికితే వచ్చే ఏం కాదు, వెన్నలుగా చిలకాలి. వెన్న చిలికినప్పుడు పెరుగుని తిప్పుతాం కదా, యూనిఫామ్ ఎమల్షన్ అన్నమాట అదంతా. అందులో వెన్న చాలా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. కొంత వెన్న మనకు కూడా వస్తుంది. విదేశీయులు వినిగర్ వాళ్ళ ఆహారంలో వాడతారు. అలా మన దేశంలో మన ఆహారంలో మనల్ని కాపాడడానికి ఉన్నది మజ్జిగ. ఆ మజ్జిగలో ఉన్న లాక్టిక్ యాసిడే మన రక్తనాళాలు ఎప్పటికీ మూసుకుపోకుండా, అందులో ఏమీ పేరుకుపోకుండా మనల్ని కాపాడుతూ ఉంటుంది. కాబట్టి పెరుగుని చిలికితే వచ్చే మజ్జిగ ఔషధం అన్నమాట. దీన్ని ప్రతి కాలంలో తీసుకోవచ్చు. భోజనం అయిన తర్వాత కనీసం 2 గంటల తర్వాత 1/2 లీటర్ వరకు ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇది చాలా మంచిది. సో ఇదంతా మనకి లిపిడ్స్ని వివిధ రకాలుగా తీసుకునే పద్ధతులు. అయితే ఇప్పుడు మనం చూస్తే ఈ నూనెల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ నూనెల అలవాట్లు మనకి ఏ ఉండాలి? మనం ఆలివ్ ఆయిల్ వాడితే మన రైతుకి ఏం డబ్బు వస్తుంది కదా. మన రైతేమో వేరుశనగ పండిస్తున్నాడు, అది వదిలేసేసి ఆలివ్ ఆయిల్ ఎక్కడో తెచ్చుకుని మంచిదని వాడుతున్నాం. లేదా పామ్ ఆయిల్ లేదా తక్కువ వస్తుందనో ఇంకోటి ఏదో వాడుతున్నాం. మనకి ఫుడ్ ప్రాసెసింగ్ బయట చాలామంది వంటలు వండి అమ్ముతూ ఉంటారు. స్వీట్స్ కావచ్చు, బేకరీస్ కావచ్చు, వీటన్నిటిలో వాడేది కూడా పామ్ ఆయిల్, దాని డెరివేటివే ఉంటుంది ఖచ్చితంగా. సో మనం కూడా అడగాలి. ఇది వాళ్ళు చేయకపోయినా మనం అడగాలి. ఇది కొబ్బరి నూనెతో చేశారా, పల్లి నూనెతో చేశారా, మనం అడగవచ్చు. టిఫిన్ సెంటర్ వాళ్ళని అడగవచ్చు, ఇది వేరుశనగ నూనెతో చేశారా అని. అంటే మనం అడగగానే వాళ్ళు చేస్తారని అవేర్నెస్ ఇవ్వాలి కదా మనం కూడా.
చేస్తారా? చేస్తే మేము కొనుక్కుంటాం. ఇట్లా ఇప్పుడు దోశలు తింటాం, చాలామంది ఏం నూనె వేస్తారు మనం అడిగితే పల్లి నూనె చేస్తారు. 10 రూపాయలు తీసుకున్నా పర్వాలేదు కదా. మన స్థానికంగా ఉన్న కుటీర పరిశ్రమ నుంచి నూనె వెళ్తుంది. స్థానిక కుటీర పరిశ్రమ నుంచి ఎప్పుడైతే ఆదాయం పెరిగిందో స్థానిక రైతుకి ఆదాయం వెళ్తుంది కదా. స్థానిక రైతుకి ఆదాయం వెళ్ళాలంటే స్థానికంగా కుటీర పరిశ్రమ ఉన్నారు. కుటీర పరిశ్రమ అంటే మన ఉద్దేశం చిన్న మొత్తంలో చేస్తా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కూడా పని చేసుకుంటా ఖర్చులు తగ్గించుకొని ఉత్పత్తి తీయడం అన్నమాట. స్థానికంగా ఉన్న రైతుల దగ్గర కొనుక్కోవడం, ఇది కుటీర పరిశ్రమను మనం అర్థం చేసుకోవాల్సిన పద్ధతి. అయితే ఇప్పుడు మనకి రైస్ బ్రాన్ ఆయిల్ వచ్చింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? రైస్ బ్రాన్ ఆయిల్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది కదా. తౌడు అదే విచిత్రం కదా. మనకి రైస్ బ్రాన్లో కొంత ఆయిల్ ఉన్నమాట వాస్తవం, కానీ ఎంత పర్సెంటేజ్ మీరు చూడండి, రేపు గూగుల్ చేసి 100 గ్రామ్స్ రైస్ బ్రాన్లో ఎంత ఆయిల్ ఉంది అనే ఒక పర్సెంటేజ్ చూడండి మీరు. ఇప్పుడు మన నూనె గింజలు అన్నింటిలో 15%, 20%, 30% ఆయిల్ ఉంటుంది నూనె గింజల్లో, సహజం అది కదా. అన్నీ ఇవి పల్సెస్, పప్పు జాతి గింజలు ఇలాంటివి కదా, నూనె గింజలు ఇలాంటివి. రైస్ బ్రాన్లోంచి నూనె ఏంటి? రైస్ బ్రాన్లో ఒకవేళ నూనె ఉన్నది నిజమే, మంచిది నిజమే, రైస్ బ్రాన్ తిందాం, ఓ స్పూన్ తిందాం నీళ్ళలో నానేసుకుని. కానీ దాన్ని నూనె తాగాల్సిన అవసరం మనకేం కర్మ? ఆ నూనెలు అమ్ముతున్నారు, మనం ఎందుకు కొనుక్కో? మనం అంటే మనం కొనకపోయినా బయట వాళ్ళు మన సోదరి మళ్ళీ కొంటున్నారు కదా. ఈ నూనెని ఎందుకు కొనాలి మన వాళ్ళు? ఈ నూనె ఎక్కడి నుంచి వచ్చింది? ఇది నిజమేనా? ఇంత నూనె వస్తుందా నిజంగా? రైస్ బ్రాన్ ఆయిల్ ఉందా? మరి ఏ నూనె ఉంది? ఎక్కడి నుంచి వచ్చింది? అంటే కొన్ని ఆర్గానిక్ సాల్వెంట్స్ కూడా అందులో కలిసి నూనెలాగా కనిపించి వస్తున్నాయి, లేదా వేరే నూనెలు కూడా అందులో కలిపి పెడుతున్నారు. అంటే మనం అలా కనిపిస్తున్నామా? ఇది స్క్రాప్ అంతా తినిపిస్తున్నారు మనతో, ఇంత డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నా సరే. ఈ నూనె ఎక్కడి నుంచి వచ్చింది? ఏదో పెద్ద పెద్ద పరిశ్రమల్లో వేస్ట్ ప్రొడక్ట్ని వాల్యుయేషన్ చేసుకొని వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం వాళ్ళు ఉంటా మన ఆహారపు అలవాటుని, మన స్థానిక ఆర్థిక వ్యవస్థని ఇంత దెబ్బతీస్తున్నారు. కాబట్టి రైస్ బ్రాన్ ఆయిల్ ఇవన్నీ వాడవద్దు. వాళ్ళు ఏం చేస్తారు? విటమిన్ ఎన్రిచ్డ్ అంటారు, అంటే దాంట్లో విటమిన్లు కలిపి అమ్ముతున్నారు. అరే మనకు అంత కర్మేముంది? మన నూనె గింజలో సహజంగా విటమిన్ ఈ ఉంది, వాళ్ళు కలిపేది ఏంటి? మన ఆ ఆయిల్ని స్థానికంగా కుటీర పరిశ్రమలో కొనుక్కుందాం, వేడి చేయకుండా తిందాం 2 స్పూన్లు ఏదో రూపంలో, మనకు వస్తుంది కదా విటమిన్ ఈ. వాడేదో కలిపింది ఎన్రిచ్ చేసి అమ్ముకోవడం, మనం ఆడించుకోవడం, మనం తినడం ఎన్ని అవసరమో మనకి. కాబట్టి నూనె గురించి పూర్తి అవగాహనతో ఉందాం. ఏ నూనె తినాలి? ఆలివ్ ఆయిల్ తింటే గొప్ప, అది 800 రూపాయలు కొందరికి అది స్టేటస్గా మారిపోయింది. ఆలివ్ ఆయిల్ తింటే గొప్పది. ఆలివ్ ఆయిల్ ఖచ్చితంగా యూరప్ కంట్రోల్కి మంచిది, అది వాళ్ళకి ఎందుకంటే స్థానిక పంట, వాళ్ళకి అది కరెక్టు. అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకొని మనం ఎందుకు తినాలి? మనం ఇప్పుడు ఏమైందంటే బాధాకరం, నూనె గింజలను ఇంపోర్ట్ చేస్తున్నాం. ఏది 365 రోజులు ఎండుండి 2-3 నెలలకు వానబడి ఇంత సమృద్ధిగా ఉన్న మన దేశంలో మనం పల్సెస్ అంటే పప్పు ధాన్యాలు, నూనె గింజల్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంత స్థితి మనకెందుకు? మనకి కన్జ్యూమర్స్గా అవగాహన ఉండాలి, ఏది తినాలి ఏది తినకూడదు. కాబట్టి మన స్థానికంగా పండే పంటలు వేరుశనగ, నువ్వులు, కొబ్బరి, కుసుమ ఇవన్నీ కదా, వీటి నుంచి నూనె తీసుకొని ఈ నూనెని మనం కన్జ్యూమ్ చేస్తే దీన్ని లోకల్గా ప్రాసెస్ చేసేవాళ్ళు పెరుగుతారు. దానివల్ల రైతుకి, ప్రాసెస్ ఇండస్ట్రీకి, వినియోగదారికి ఒక మంచి సంబంధాలు ఉంటాయి. స్థానికంగా ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. కాబట్టి మన అలవాట్లే మన ఆర్థిక వ్యవస్థని, తద్వారా స్థానిక ఉత్పత్తిని, తద్వారా రైతుని ప్రభావితం చేస్తాయి. కాబట్టి మన అలవాట్లు కూడా ఇలా ఉండాలి. అవును అవును అవును. అంతే అంతే అంత పాలిష్ చేస్తాయి. అయితే ఇది ఎందుకు వచ్చిందంటే మిల్లర్స్ దగ్గర అదే పాలిష్ అంటే ఇప్పుడు మనకు పూర్వం ఇంట్లో దంచుకునే పద్ధతి అలవాటు ఉన్నది. అయితే మిల్లింగ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత లార్జ్ స్కేల్ అయిపోయి అది ఎలా అయిపోయిందంటే వాళ్ళు బియ్యాన్ని నిల్వ పెట్టుకోవాలి. అది ఒకవేళ పాలిష్ చేయకపోతే నెలకు మించి నిల్వ ఉండదు. కాబట్టి నిల్వ ఉండాలంటే పాలిష్ చేస్తున్నారు. అందుకు చేస్తున్నావు అనేది పాలిష్ అలవాటు అయిందనమాట. అలాగే మన ఇంట్లో వండుకునే పద్ధతులు మారిపోయినాయి. పూర్వము ఉత్తడి గిన్నెలోనో మట్టి పాత్రలోనో నీళ్ళని ఎసరపెట్టి దాంట్లో నానిన బియ్యం వేసుకుని తినే అలవాటు మనకు ఉండేది. గంజి ఉంచుకునేవాళ్ళం, ఆ గంజిని మళ్ళీ తర్వాత వాడుకునేవాళ్ళం. ఇప్పుడు కుక్కర్ వచ్చిన తర్వాత దానికి అనుకూలంగా బియ్యం మారిపోయింది, వంట పద్ధతులు మారిపోయినాయి, తినే అలవాట్లు మారిపోయినాయి. గంజి అనేది చాలా అవసరమైంది మనకి. దంపుడు బియ్యంలో పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు కావచ్చు, దాంట్లో ఉన్న కార్బోహైడ్రేట్ కావచ్చు, దాంట్లో ఉన్న నూనె కావచ్చు, ఇలాంటివన్నీ కూడా
గంజి వంచే క్రమంలో వాటిలోకి వస్తాయి, అన్నంలో కూడా ఉంటుంది. ఈ గంజి కొంతకాలం మళ్ళీ అంటే ఒక 24 గంటలు 18 గంటలు పక్కన పెడితే అందులో కొన్ని సూక్ష్మజీవులు పెరుగుతాయి. అవి విటమిన్ B12ని సహజంగా తయారు చేస్తాయి. మనం ఈరోజు అనుకుంటున్నాం విటమిన్ B12 కావాలంటే నాన్ వెజ్ తినాలని అనుకుంటున్నారు చాలామంది. నాన్ వెజ్ అనేది రుచికి సంబంధించిన అంశం. రుచి కావాలనుకున్న వాళ్ళు తింటారు, అది వేరే విషయం. అయితే వెజిటేరియన్స్కి విటమిన్ B12 కావాలంటే నాన్ వెజ్ తినాలని కంపల్సరీ ఏం లేదు. గంజి తాగితే ఆ గంజి పెద్ద పేగుల్లో ఉన్న సూక్ష్మజీవులకి ఆహారం అయ్యి పెద్ద పేగుల్లో ఉన్న సూక్ష్మజీవులే మనకి విటమిన్ B12, యాంటీ క్యాన్సర్ ఏజెంట్ ఇలాంటివన్నీ అక్కడే అవి తయారు చేసి పెడతాయి. కాబట్టి ప్రోటీన్ తింటే ప్రోటీన్ వస్తుంది, ఆయిల్ తింటే ఆయిల్ వస్తుంది అనేది అన్నిసార్లు కరెక్ట్ కాదు. నిజానికి ఇప్పుడు ఆవుంది ఎండుగడ్డి తింటుందండి, ఆవు ఎండుగడ్డే కదా తినేది, పచ్చగడ్డి తింటుంది. కానీ ఆవు పాలల్లో ప్రోటీన్ ఉంది, ఫ్యాట్ ఉంది, కార్బోహైడ్రేట్ ఉంది, మినరల్స్ అన్నీ వచ్చినాయి కదా. అలాగే మనకు కూడా మన శరీరం రకరకాలుగా తయారు చేసుకుంటుంది. అయితే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు గర్భవతులకి, పేషెంట్స్కి, కొందరికి త్వరగా అవి అందడానికి ఫార్ములేటెడ్ ఫుడ్ కావచ్చు ఇలాంటివి చెప్పే కంపెనీలు కొన్ని పౌడర్స్ తయారు చేసి వాటిని యాడ్స్ ఇచ్చి ఎదిగే పిల్లలకి ప్రోటీన్ కావాలంటే పౌడర్ తాగాలనే విధానాన్ని చెప్పడం వల్ల అందరూ ప్రోటీన్ కోసం ప్రోటీన్ తింటే వస్తుంది అనే భ్రమలో ఉన్నాం. మనము గంజి లాంటివి ఆహార పదార్థాలు తీసుకుంటే వాటి నుంచి కొన్ని సూక్ష్మజీవులు మన పెద్ద పేగుల్లోనే ఉంటాయి కదా, అవి తయారు చేసి పెడతాయి మనకి. ప్రోటీన్స్ కావచ్చు, హార్మోన్స్ కావచ్చు, ఎంజైమ్స్ కావచ్చు, విటమిన్స్ కావచ్చు. గట్ బ్యాక్టీరియా దీని మీద బాగా రీసెర్చ్ జరుగుతోంది. ఇప్పుడు రెసిస్టెంట్ స్టార్చ్ అనేది రీసెర్చ్ చేసి బాగా చెప్తున్నారు. ఏంటంటే వాళ్ళకి తెలిసిన పద్ధతులు ఏం చెప్తున్నారంటే అన్నం వండిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లబడి రెసిస్టెంట్ స్టార్చ్ అంటున్నారు. ఓకే, రీసెర్చ్ ప్రకారం చెప్పారు, బాగుంది. అయితే మన తాతలు ఏం చేశారు, అదే అన్నాన్ని వండిన తర్వాత కుండలో పెట్టారు. అదే చల్లదనానికి అందులో కొంత రెసిస్టెంట్ స్టార్చ్ తయారైంది. అంటే తిన్నదంతా మన పెద్ద పేగుల్లో, చిన్న పేగుల్లో అరగదు, పెద్ద పేగులో ఉన్న సూక్ష్మజీవులకి అది ఫుడ్ అవుతుంది. అదే రెసిస్టెంట్ స్టార్చ్. అదే నానబెట్టిన అన్నం. ఒకవేళ మనం రాత్రి అన్నం మిగిలితే నానబెట్టేవాడు, మిగిలితే కాదు వండి మరీ నానబెట్టాలి. పొద్దున పూట అన్నాన్ని వండి రాత్రిపూట అంతా నీళ్ళల్లో నానబెట్టి దాన్ని పొద్దున్నే మజ్జిగతో కలిపి తింటే 2 వారాల్లో దీర్ఘకాలిక వ్యాధులు ఏదున్నా సగం ఉపశమనం కలుగుతుంది ఖచ్చితంగా. దాన్ని కంటిన్యూ చేస్తే దీర్ఘకాలంలో తగ్గుతుంది. అలా మనం సజ్జలు, రాగులు, నాటు బియ్యాలు ఏదైనా సరే ముందు రోజే అన్నం వండడం, దాన్ని నీళ్ళల్లో నానబెడతాం, పొద్దున్నే మజ్జిగ కలుగు తింటాం, ఇంతే. ఇది చాలా మందికి పొద్దున్న మనం ఏం చేస్తున్నాం, చాలామంది తెలుసో తెలియకో టిఫిన్స్ తింటున్నాం. ఈ టిఫిన్స్లో రుచి ఉంది అంతే, ఇంకా కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. టిఫిన్స్లో రుచి ఉంది, కార్బోహైడ్రేట్స్ ఉంది. ఇంకా బాధాకరం ఏంటంటే ఇడ్లీలు చాలా గొప్పవి అనుకుని తింటున్నాం. గొప్పవే. ఎప్పుడు 1:2 అంటే 1 మినప్పప్పు 2 బియ్యం వేసినవి వండినప్పుడు. ఎప్పుడు మళ్ళీ ఆ మినపప్పు ఎలాంటిది, నల్ల మినుముల్ని ఇసిరితే పొట్టు మినపప్పు అవుతుంది. ఆ పొట్టు మినపప్పుని వాడుకుంటే మళ్ళీ ఆ మినపప్పు ఎప్పుడు ఆ పంటలో కలుపు మందు కొట్టకుండా ఉంటే ఇన్ని బ్యారియర్స్ దాటుకుని వస్తే కానీ మనకి ఆ మినపప్పు సరైనది దొరకదు. అటువంటి మినపప్పు ఒకటి, బియ్యం, మళ్ళీ బియ్యంలో వేసే పిండి ఉంది కదా, ఆ పిండి బయట కొనుక్కొస్తున్నాం కాదు, మన బియ్యాలని ఇంట్లో నానబెట్టి రవ్వ చేసి ఆ రవ్వతో వాడుకుంటే అప్పుడు ఆ ఇడ్లీలోంచి వచ్చే ప్రోటీన్స్ సరిపోతాయి. కానీ మనం అదేం చేయట్లేదు కదా. 1:4 బయట టిఫిన్ సెంటర్లు, హోటల్లో చేసేది 1:4 అంటే ఆల్మోస్ట్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినేస్తున్నాం. ఇడ్లీ మంచిది అనుకుంటున్నాం, నూనె లేదనుకుంటున్నాం, కానీ ఆ తిన్న ఇడ్లీ అంతా మన బాడీలో ఫ్యాటే అవుతుంది, అంటే మనం డిస్టర్బే చేస్తుంది. కాబట్టి పొద్దున పూట తినవలసింది టిఫిన్స్ కాదు, మజ్జిగ అన్నము లేక అంబలి, ఈ 2 మాత్రమే పొద్దున తినాలి. అన్ని రోగాలకి ఇదే మందు, చాలా రోగాలు రాకుండా ఆపడానికి ఇదే మందు. టిఫిన్ మానమని నేను చెప్పడం లేదు. మధ్యాహ్నం భోజనం మాని టిఫిన్ చేయొచ్చు, వండినవి అన్ని మధ్యాహ్నం, అది టిఫిన్ కావచ్చు, అన్నం కావచ్చు, రొట్టెలు కావచ్చు, అట్లా తినాలి. కానీ పొద్దున మటుకు మజ్జిగ అన్నము, అంబలి అందరూ తినాల్సిందే. బాగా శారీరక శ్రమ చేసేవాళ్ళు పెరుగన్నం, శారీరక శ్రమ లేని వాళ్ళు మజ్జిగ అన్నం. ఆ అన్నాన్ని కూడా నానబెట్టుకొని తినాలి. అప్పుడు అది మనకి అన్ని రకాల ఆరోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది. ఇంకా దేశవాళీ బియ్యాల్లో చాలా పెద్దవి, పొడవి, పొట్టివి, లావువి, నల్లవి, ఎర్రవి, తెల్లవి, అంటే ప్రకృతిలో ఎప్పుడు డైవర్సిటీ ఉంటుంది. మన చేతి 5 వేళ్ళు ఎలా ఉంటాయి, పొడవది, చిన్నది, దొడ్డుది, అలా ఎలా ఉంటాయో అలా ప్రకృతిలో ఏ కూరగాయ చూసినా, నాటు కూరగాయ చూసామనుకోండి
పొడవుది ఉంటుంది, వంకరది ఉంటుంది, పొట్టిది ఉంటుంది, యూనిఫామ్గా ఉండవు. డైవర్సిటీ కదా. ఏదైతే యూనిఫామ్ సైజు ఉందో, అరటిపళ్ళు చూసారు ఇప్పుడు G8 G9 అంటాం కదా, టిష్యూ కల్చర్లోంచి వచ్చినాయి. అన్ని యూనిఫామ్ సైజు ఉంటాయి. మనం కూడా కన్జ్యూమర్లుగా పెద్ద పెద్ద ఏరుకుంటాం. ఇప్పుడు ఎవరైనా రైతు నాటు కూరగాయలు అమ్ముదామని చక్కగా పద్ధతిగా చేసి అమ్మితే మార్కెట్కి వెళ్తే ఆయన కూరగాయలు అట్రాక్టివ్గా ఉండవు, చిన్నగా ఉంటాయి, వంకరగా ఉంటాయి. వంకర ఉన్నాయి మనం తీసుకోం అసలు. కాబట్టి నాటు కూరగాయని ఏ రైతు చెప్పినా చక్కగా కొనుక్కోండి. అది ఏదైనా సరే, అది కొంచెం ఎండిపోయినట్టున్నా కొనుక్కోండి, అది అమృతం అనమాట. బయట మనకు అంతా టిష్యూ కల్చర్ లేదా హైబ్రిడ్వే దొరుకుతున్నాయి. కాబట్టి వీటిని గమనించాలి. కంటికి ఇంపు కాదు, మనం నాటు విత్తనం, దేశీ విత్తనం అని ఎవరైనా చెప్తే దాన్ని పరిశీలించి చక్కగా ఆ విత్తనం కొనుక్కుంటే మనకి చాలా ఉపయోగం. అలాగే దేశవాళీ బియ్యాల్లో ఎర్ర బియ్యము, నల్ల బియ్యము, తెల్ల బియ్యము ఇలా రకాలు ఉన్నాయి కదా, ఇవన్నీ రకరకాల ప్రయోజనాలని మనకు అందజేస్తాయి. రోజువారీ తినడానికి మనం ఎక్కువగా తెల్లగా ఉన్న బియ్యాన్ని తింటాం. అయితే వారంలో ఒకసారి నల్ల బియ్యాన్ని తినాలి. ఎలా తినాలి? డైరెక్ట్గా అన్నంలాగా తింటాం, పొద్దున పూట మజ్జిగన్నం తిన్నాక అందులో తిన్నా సరిపోద్ది, అంబలు చేసుకున్నా సరిపోద్ది. లేదా వారానికి ఒకసారి పాయసం వండుకోవచ్చు. చక్కగా ఇత్తడి గిన్నెలో ఆవు పాలు పోసి ఈ బియ్యాన్ని చక్కగా ఉడికిన తర్వాత పాలు చివరిలో బెల్లం వేసుకుని పాయసం చేసుకొని, నల్ల బియ్యం పాయసం వారానికి ఒకసారి చక్కగా అందరూ తినొచ్చు నల్ల బియ్యాన్ని. అలాగే ఎర్ర బియ్యం అంటే నవారా కావచ్చు, కులకార్, మాపిలై సాంబ ఇలా ఉన్నాయి కదా, ఈ బియ్యాలని కూడా చక్కగా పాయసం, చక్కెర పొంగలి వారంలో 2 సార్లు రోజు రెగ్యులర్గా తినొచ్చు. ఇవన్నీ చేయలేదనుకోండి, 4 గుప్పెళ్ళు తెల్ల బియ్యం అయితే ఒక గుప్పెడు నల్ల బియ్యం అందులో కలిపేస్తాం. అప్పుడు అందరూ దాన్ని తెలియకుండానే తినేస్తారు. ఈ పద్ధతిలో కూడా మనం బియ్యాల్ని వాడుకోవచ్చు. అలాగే ఆడవారిలో ఎటువంటి సమస్యలు ఉన్నా, బహిష్ సమస్యలు, గర్భవతులకి సమస్యలు, పాలిచ్చే తల్లి దగ్గర పాలు లేకపోవడం, లేదా ఎవరికైనా PCOD సమస్యలు, ఇలాంటివి ఎన్నున్నా సరే ఒకే ఒక బియ్యం కుల్లకార్ ఎర్ర బియ్యము. ఇది మగవారు ఆడవారు అందరూ తినవచ్చు, కానీ ఆడవారికి ఇది ఔషధంగా కూడా పనిచేస్తుంది. ఈ కుల్లకార్ బియ్యాన్ని వారంలో ఒకసారి ఎవరైనా ఆడవాళ్ళు రెగ్యులర్గా తినవచ్చు. ఎవరికైనా సమస్యలు ఉంటే 2 వారాల పాటు ఆ బియ్యాన్ని రోజు భోజనంలో తింటే చాలా మంచిది. ఎవరైనా గర్భవతులు ఉంటే లేదా బాలింతలు ఉంటే వాళ్ళకు మటుకు వారంలో 2 సార్లు ఈ బియ్యంపు పిండితో పాల తాలికలు చేసి వాళ్ళకి పెడితే వాళ్ళకి చక్కటి ఆరోగ్యం, చక్కటి ఉపశమనం, సమస్యల నుంచి ఉపశమనం కలుగుతాయి. కాబట్టి ఈ బియ్యాలని ఇట్లా కూడా వాడుకోవాలి. మనకి పాల తాలికలు చేసుకునే అలవాటు పోయింది. సేమియా లాంటిది వచ్చేసింది మన ఇళ్ళలోకి. సేమియాని వండుకు తింటున్నాం, అది రెడీగా దొరుకుతుంది కాబట్టి. కానీ అదే బియ్యం పిండితో సన్నగా చేసుకుని ఎండబెట్టుకొని మనం పాలల్లో వేసుకొని తింటే అది చాలా ఉపయోగం అన్నమాట. ఇవన్నీ మనం తెలుసుకొని మన పిల్లలకి ఎక్స్పోజ్ చేసి వాళ్ళకి కూడా తెలిసేటట్టు చేస్తే చిన్న చిన్న సమస్యలకి హాస్పిటల్కి వెళ్లకుండా, ఆరోగ్యం కోల్పోకుండా మనం ఉండవచ్చు.